జేఎన్ఎం వ్యవస్థాపకుడు సంజీవ్ దంపతుల లొంగుబాటు. అడవిని వీడిన ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు. దండకారణ్య స్పెషల్ జోన్ సభ్యుడిగా పనిచేసిన సంజీవ్ ఇరువురిపై 20 లక్షల రివార్డు త్వరలో అందిస్తాం. వివరాలు వెల్లడించిన రాజకొండ సిపి సుధీర్ బాబు. ఈయన సిపి సుధీర్ బాబు. ఇక ఈయనే జేఎన్ఎం వ్యవస్థాపక సభ్యుడు సంజీవ్. అంటే గద్దర్ సమకాలికుడట. జననాట్య మండలిలో గద్దర్ పనిచేస్తాడు. ఆ జేఎన్ఎం జననాట్య మండలి అని ఎప్పుడు ఏర్పడిందో ఆ ఏర్పడిన కాంచెల్లి సభ్యుడిగా ఈయన ఉన్నాడు. సంజీవ్ ఈయన పేరు. ఈమె ఇలా భార్య. ఈ ఇద్దరు కూడా నిన్న ఆరోగ్య కారణాలతోటి లొంగిపోయారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు అని చెప్తుంది. ఏంటంటే మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలి. మావోయిస్టుల పంద కరెక్ట్ లేదు. మిగతా మావోయిస్టులు అందరూ లొంగిపోవాలి. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. దాంతో మీరు ఉపాధి పొందొచ్చు. కాబట్టి మీరు లొంగిపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇట్లా మావోయిస్టులకు సంబంధించి ఇదివరదాకానేమో డైరెక్ట్గా ఫైట్, కర్రెగుట్టలలో ఫైట్ జరిగింది. ఆల్ ఇండియా కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడు. కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. రాష్ట్ర కార్యదర్శి ఇట్లా అంటే అందరు కూడా చనిపోయారు. డైరెక్ట్గా ఎన్కౌంటర్లో చంపిన వాళ్ళు కొంతమంది అయితే ఆ బూటకపు ఎన్కౌంటర్లో పట్టుకొని కాల్చి చంపిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారికంటే బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇది నడుస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లు తక్కువై వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. అంటే ఈ పోలీసు వారు ఏదైనా కుట్ర చేసిర్రా, మావోయిస్టులకు సంబంధించి ఏం చేస్తున్నారు అంటే పునరావాసాన్ని కల్పిస్తున్నారు. ఈ లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రివార్డు ఉంటుంది. 25 లక్షలు 30 లక్షలు రివార్డు ఉంటుంది. ఆ రివార్డును వాళ్ళకి వెంబడే ఇస్తున్నారు. గంట 2 గంటలు లేట్ చేయడం కాదు. వాళ్ళు లొంగిపోగానే వచ్చి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బులు ఇవ్వగానే వాళ్ళు దాంతో ఉపాధి పొంది ఏదో చేస్తున్నారు. ఈ లొంగిపోయిన మావోయిస్టులు ఉన్న మావోయిస్టులతోటి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మేము లొంగిపోతే మాకు ఇంత గవర్నమెంట్ ఇంత పునరావాసం కల్పించింది, 2 లక్షల రివార్డు ఇచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాం, మంచిగా అన్నం తింటున్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం. అక్కడ అడవిలో ఏముంటారు మీరు, అడవిలో ఇబ్బంది పడకుండా ఎప్పుడు ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు, ఇబ్బంది పడతారు, మీరు కూడా లొంగిపోరని చెప్పేసి పోలీసు వాళ్ళు ఈ లొంగిపోయిన మావోయిస్టులతోటి ఆ అడవిలో ఉన్నటువంటి నిజమైనటువంటి మావోయిస్టులతో ఇట్లా గాలం వేపిస్తున్నారు. వేపించడం వల్ల ఈ లొంగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. మావోయిస్టులు ఉన్నప్పుడు మావోయిస్ట్ పార్టీ మంచిది అంటున్నారు. బయటకు వచ్చి ఏదో ఆశ చూపించుకొని లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పందా మంచిది కాదు, మావోయిస్టు సిద్ధాంతం బాగాలేదు, అందరూ లొంగిపోవాలా అంటున్నారు. మరి మావోయిస్టు సిద్ధాంతం బాగాలేకపోతే 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఉద్యమంలో ఎందుకు పనిచేసారు? ఇప్పుడు నచ్చని మావోయిస్ట్ పార్టీ, క్షణం నచ్చని మావోయిస్ట్ పార్టీ నీకు 40 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఎట్లా నచ్చింది? అప్పుడు ఆ పందా ఎందుకు నచ్చింది? అప్పుడు ఆ ఉద్యమం ఎందుకు నచ్చింది? ఎందుకు ఆ స్పిరిట్ నచ్చింది? ఎందుకు ఆ రహస్య జీవితం అడవి బాట ఎందుకు పట్టిరు? అప్పుడు ఇప్పుడు నీకు 25 లక్షల 30 లక్షలు లొంగిపోగానే డబ్బులు రాగానే పోలీసులు 4 తీపి మాటలు మాట్లాడగానే ఆ మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఏమైనాయి? మీరు నడిచిన 30-40 ఏళ్ళ బాట ఏమైంది? ఇదేనా మీ సిద్ధాంతం? పైసలు చూడగానే లొంగిపోగానే మంచి బువ్వ తినగానే మంచి బట్టలు వేసుకోగానే సిద్ధాంతం మంచిది కాదనే స్థాయికి కొంతమంది నాయకులు దిగజారిపోతున్నారు. దానివల్లనే మావోయిస్ట్ పార్టీకి నష్టం జరుగుతున్నది. సంజీవ్ లొంగిపోయి నిజంగా మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళు మావోయిస్ట్ పార్టీ మీద కామెంట్ చేయరు. మంచి సిద్ధాంతం గల వ్యక్తులై ఒకవేళ ఆరోగ్యం సహకరించక వాళ్ళు లొంగిపోతే మావోయిస్ట్ పార్టీ మీద ఎవరు కూడా వాళ్ళు విమర్శించరు. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం చాలా గ్రేట్, గొప్పది, కానీ నాకు ఆరోగ్యం సహకరించక లొంగిపోతున్నా అని చెప్తారు. కానీ లొంగిపోగానే ప్రతి ఒక్కరితోటి పోలీసు వాళ్ళు ఏం చెప్పిస్తున్నారు అంటే మీకు 25 లక్షలు 30 లక్షలు వస్తాయి కాబట్టి మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతం మంచిది కాదని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేసి మనకు సమాచారం. ఇట్లా కొనసాగుతుంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి. ఏదేమైనా వ్యవస్థాపక సభ్యుడు జేఎన్ఎం జననాట్య మండలి గద్దర్ సమకాలికుడు, గద్దర్తో సమానంగా ఆటలాడి పాటలు పాడి ఉద్యమంలో పనిచేసిండు ఆయనే, ఈయన ప్రజల్లో పనిచేసిండు గద్దర్. ఇద్దరు కూడా సమానమే. రహస్య జీవితం గడిపిండు సంజీవ్, ప్రజలలో జీవితం గడిపిండు గద్దర్. మరి అట్లాంటి గద్దర్ సమకాలికుడైనటువంటి సంజీవ్ లొంగిపోయి మావోయిస్ట్ పార్టీ మీద ఆరోపణలు చేస్తుందంటే అది ఎంతవరకు సమంజసం అనేది మనం ఒకసారి ఆలోచించాలి.